గాంధీజీ సూచించిన బాహుళ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గాంధీజీ 153వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. గాంధీజీ జీవిత చరిత్రను తెలుసుకోవాలని, భావితరాలకు ఆయన గురించి వివరించాలని కలెక్టర్ అన్నారు. సత్యాగ్రహం, అహింస, భిన్నత్వంలో ఏకత్వం వంటి సిద్ధాంతం ద్వారా గాంధీజీ స్వాతంత్ర్యం సముపార్జించారని అన్నారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్యం సాధించారని అన్నారు. అంతకుముందు గాంధీజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 ఫ్రీడమ్ పార్కులను మున్సిపల్ చైర్మన్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ఇన్ఛార్జ్ రెవెన్యూ శాఖ అధికారి అరవింద్ కుమార్, ఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డిపిఆర్ఓ భీమ్ కుమార్, కౌన్సిలర్ వెంకన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రోల్ ఏంటి, అట్లాగే ఇప్పుడు మన ఉద్యోగులు ఉన్నాం కాబట్టి మనుషులు చావుకు సంబంధించిన మన జీవితంలో వచ్చే ఆధారం ఎలా నిర్మించుకోవచ్చు అనేసి ఆయన రాసిన ఆయన ఉంటుంది. సో మనం ఆ రకంగా అంటే ఏ రకంగా చిన్నప్పుడు అంటే फोटो अच्छा करके डाल रहे అయితే 75 ప్లాంట్స్ హైడ్ చేశాను సాయిల్ హైడ్ చేసి ఒక ఈ ఐడియా వచ్చింది 75 అన్నది. 153rd బర్త్ యానివర్సరీ ఆఫ్ గాంధీజీ సెలబ్రేట్ చేయడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఫస్ట్ జైల్ ప్రెమిసెస్లో ఒక మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ రిఫార్మేషన్ ఇస్తూ ఆల్ ప్రిజనర్స్తో సహా డిఐజీ ప్రిజనర్స్ తర్వాత మైసల్ ఎస్పీ గారు అందరూ కూడా అక్కడ అబ్జర్వ్ చేశారు. తర్వాత కలెక్టరేట్లో 2 పార్క్స్, ఫ్రీడమ్ పార్క్స్ విత్ 75 థీమ్, అది కూడా ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. టూ వెరీ బ్యూటిఫుల్ పార్క్స్. ఎందుకంటే ప్రజావాణి అండ్ అదర్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కోసం పబ్లిక్ వస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, కొంచెం రెస్ట్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ మున్సిపాలిటీ ఆదిలాబాద్ ద్వారా కూడా